నా పేరు టి భానుమతి రాజగోపాల్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఈ వీడియో పర్టికులర్గా మనము గెలవేసిన అరటి దంటుని పడేస్తాము, వేసాక ఆ చెట్టు కొట్టేస్తాము సో దట్ వేరే పక్క నుంచి పిలకలు లేస్తాయని. బట్ కొట్టినాక మనం దాని స్టెమ్ని యూజ్ చేసుకుంటే దాంట్లో చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఇది బనానా స్టెమ్ అండి. దీని యూసెస్ చాలా మంచిగా ఉంది. మెడిసినేటెడ్ వాల్యూ ఉంది దీని జ్యూసెస్కి. ఇది బీపీని, షుగర్ని అంతా డౌన్ చేస్తుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అంతా తీసేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. స్టోన్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది ఇందులో. ఫైబర్ ఉండడం మూలాన చాలా బాగా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా డీటాక్స్ అయిపోయి ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ మనకు. సో ఇన్ని లక్షణాలు, ఇన్ని గుణాలు ఉన్నాయి అరటి దంటు అనేదాన్ని మనము తీసి పడేయకుండా కూరలలో వాడుకోవచ్చు, సాంబార్లో వాడుకోవచ్చు, లేదా జ్యూస్ లాగా వాడుకోవచ్చు. అరటి దంటు జ్యూసు ఉడకబెట్టేసుకొని దాని పెప్పరు, మళ్ళీ మిరియాలు, ఉప్పు వేసుకొని వాడుకోవచ్చు, తాగొచ్చు. జింజర్తోని తాగొచ్చు, హనీతోని తాగొచ్చు. సో ఇన్ని లక్షణాలు, మంచి మెడిసిన్ గుణాలు ఉన్నాయి అరటి దంటుని. మనము ఖాతకు రాగానే అరటి గోల తీసేసుకొని దీన్ని పడేస్తుంటాం యూజువల్గా. ఇది పడేయకూడదండి. చాలా మంచి మంచి హెల్త్ ఇష్యూస్ అంతా కూడా తీసేసి, స్టోన్స్ అంతా తీసేసి, ఏ ఇన్ఫెక్షన్ ఏది లేకుండా మన బాడీ సాఫ్గా పెడుతుంది. అందుమూలన ఫ్రెండ్స్ దీన్ని పడేయకండి. జాగ్రత్తగా దాన్ని తీసేసుకొని పైన అప్పర్ది, లీఫ్ది అంతా పొట్టు తీసేసి దాన్ని బాగా మనం ఉడకబెట్టుకొని వాడుకోవాలండి. వాడుకొని కూరల్లో రూపంలో తినేవాళ్ళుగా ఉంటే తినేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, కూటులాగా చేసుకోవచ్చు. మనము భోజనం చేస్తాము ఆకులతోటి. అరటి ఆకు చాలా ఉపయోగపరంగా మనకు ఉంటుంది భోజనాలకి. తర్వాత దాని పండు, ఫ్లవర్ కూడా తీసుకొని మనము వండుకుంటామండి. దాంతో కట్లెట్స్ చేస్తారు, గారెలు చేస్తారు. తర్వాత అరటి కాయలు మనం కూరలో వండుకుంటాము. అరటి పండు తింటాము. అరటి దంటు అంటారు కదా, అది వైట్ స్టెమ్, బనానా స్టెమ్. దాంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. అందు గురించే ఈ వీడియో చేస్తున్నాను. పడేయకండి ఫ్రెండ్స్. తర్వాత ఆ పై పొర నార, దీనిని కూడా పూలు కట్టే వాళ్ళు వాడుకుంటారండి. సో దట్ దారం అయితే పూలు విరిగిపోతుంది. దాని స్టెమ్ సుకుమారంగా ఉంటాయి పూలు కాబట్టి. దీంట్లో వచ్చే పొట్టు, పై పొట్టు నార అంటారు. అది పూలు కట్టేవాళ్ళు చాలా బాగా దాన్ని యూజ్ చేసుకుంటారండి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటి చెట్టు మనకు ఎంత హాయిగా పచ్చదనము చాలా బాగా ఉంటుంది. అన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ కూడా మనకు ఏది కూడా మనం పాడేయకుండా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకుంటే మనకు ఎంతో ఉపయోగాలు. ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి ఆకులో భోంచేస్తే ఆ క్లోరోఫిల్ అనేది కూడా వేడి అన్నానికి పట్టి మన ఒంటికి పోతే చాలా మంచిది అంటారు. మీకు చాలా ఈ వీడియో బాగా నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.